5 సంవత్సరాల పాటు ఏదైతే తప్పుదో పట్టించే కార్యక్రమం చేసి సక్సెస్ అయ్యారో సేమ్ మళ్ళీ కంటిన్యూ రిపీట్. అంతమించి కొత్తదనం ఏం కనపట్ల. అరే ఇప్పుడు అధికారంలో ఉంది మీరు కదా, నిజంగా విజయసాయి రెడ్డి గారిది ఎవరు అలా ఆయన ఏదో చెప్పాడనంటే ఇదంటూ విచారణ చేసుకోండి. ఆయన ఆల్రెడీ పరువు నష్టం దావేశాడు ఈ ప్రచారాలు చేస్తున్నటువంటి మీడియా సంస్థల మీద వీళ్ళ మీద. సో ఆయన 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 న్యాయస్థానానికి వెళ్ళింది, మీరు వెళ్ళలా. ఎవరైతే ఆరోపణలు చేస్తారో మీరు అన్న మహిళలు ఎవరు ఆరోపణ చేయట్లా, వాళ్ళకి వీళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడుతుంది రాజకీయ పార్టీ. విజయసాయి రెడ్డి గారి మీద వచ్చి ఒక మహిళ ఏమో ఆరోపణ చేయలా, వాళ్ళు ఎవరో ఒక ఆయన తీసుకుంది. మరి ఏమయ్యాడు ఆయన ఇన్నాళ్ళు నాకు తెలియలే, మరి కొత్తగా వచ్చాడు వాళ్ళ ఆయన టీడీపీ పార్టీ సార్. బిడ్డ కడుపులోకి వెళ్ళినప్పుడు తెలియలా, 9 నెలలు 9 నెలల తర్వాత బయటకు వచ్చి నాకు తెలియలా, 2 సంవత్సరాల తర్వాత తెలిసిందంటే ఈయన కాదంటే నాకు కొట్టలేదు అంటున్నాడు ఆయన. మామూలు చూడలేదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు చూస్తున్నాం మనం. దానికి నేను ఇందాక ఏదో కులం అంటగా చూపించాను, అప్పుడు జానీ మాస్టర్ సంబంధించి ఆ కులం కూడా చెప్పచ్చు అన్నట్టు తప్పే ఉంది. ఇప్పుడు మీరు దళితుడిని డోర్ డెలివరీ చేశారని చెప్తున్నారు కదా, చేసింది కాపు నాయకుడు అని మేము అలా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటున్నారు, అవసరం లేదు, అనాల్సిన అవసరం లేదు. అదే అంటున్నా, అనాల్సిన అవసరం లేదు. అది కాపు నాయకుడైనా మేమే వెనకాలేసుకు రాలేదు కదా, అది కాపు నాయకుడైనా నేనే వెనకాలేసుకు రాలేదు కదా. అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నా. ఒక్క నిమిషం సార్, అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నా. అతను నేను సామాజిక వర్గంలో సామాజికంలో పుట్టాడని అతన్ని నిర్దోషం చెప్తా ఉన్నాను నేను. అనంతబాబు మీద యాక్షన్ తీసుకోమని నేను చెప్తా ఉన్నా. కానీ కులాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు ఎస్టీ మహిళ అన్నారు కదా, అది తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇదిగో చంపాడు అనేటటువంటిది వచ్చినప్పుడు మీరే కదా దళితుడు అని కులం తీసుకుని సస్పెండ్ చేయి అబ్బా, అక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయి, షోకాజ్ నోటీస్ ఇవ్వు, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటాడని చెప్పు. అది చెప్పకుండా సమయం లేదు, ఇప్పుడు ఆయన కాపు సామాజిక వర్గ నాయకుడు అని చెప్పి కాపు సామాజిక వర్గ నాయకుడు దళితుడిని చంపాడని అది కూడా మీరు అప్పుడు చెప్పాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మళ్ళీ అవతల చనిపోయిన దళితుడు అని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి కార్యక్రమం అట్లా కాదు వెంకటరెడ్డి గారు. అందుకనే కదా వారు సస్పెండ్ చేయమని ఆయన్ని శిక్షించమని అంటున్నారు కదా. ఆ రోజు మేము పార్టీని సస్పెండ్ చేసాం, ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాల. కానీ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని సస్పెండ్ చేశా అన్నాడు. కానీ ఇండైరెక్ట్ గా ఆదిమూలంకి పోలీసులు సహకారం అందించమని చెప్పి సాక్షాత్తు చెప్తున్నారు. 2 నారాయణ గారి మీద ఆరోపణలు వచ్చిన దాని మీద వాళ్ళు ఎవరు మాట్లాడలా. మరి ఇప్పుడు విచారణ చేయొచ్చు కదా, అదే మహిళకు సంబంధించి మీరే కదా అధికారంలో ఉంది. ఆ రోజు ఆల్రెడీ కేసు పెట్టింది అక్కడ. సో మరి ఇప్పుడు తేల్చండి నారాయణ గారికి సంబంధించి. 2 ఇందాక చాలా దారుణమైన మాటలు మాట్లాడారు సార్. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేయకూడదు, పాపం ఎందుకులే వచ్చి 100 రోజులు కూడా కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, జాలి చూపిస్తాను. మీరిద్దరు ఒకళ్ళే, తెలుగుదేశం జనసేన ఒకటే, అయినా మీకు 2 బాక్సులు ఇచ్చి అంత టైం ఇచ్చినప్పుడు సమయం లేదు ప్లీజ్. సార్ ఇప్పుడు ఎవరు డొక్కా మాణిక్వర ప్రసాద్ అంట ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంట ఏది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం 4 పార్టీలు 4 సంవత్సరాలకు ఒకసారి మారినాయనంట. మొన్నటి దాకేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రుడు సూర్యుడు వీరుడు అని పొగిలాయనంట. ఆయన అంట రేపులు చేసిరండి లేదంటే మటలు చేసిరండి 1, 2 అని అన్నాడంట. అన్న నేను ఒక మాట అంట, మీ దయచేసి మీ అందరికి జనసేనలకు కూడా అడ్డుపడతారు. ఆయన మాత్రం పార్టీలు మారకూడదు, వీళ్ళు మాత్రం మారిన వినండి. సమయం లేదు, కాస్త ఎందుకు మాట్లాడతారు మధుసూదన్ రెడ్డి గారు? మధుసూదన్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరికి వస్తాను. క్రాస్ తాగొద్దు ప్లీజ్, ఆగండి ప్లీజ్, ఆగండి ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, సమయం లేదు సార్. ఇప్పుడు www.google.com లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ అని కొడితే వికీపీడియాలో వచ్చింది, దాంట్లో పర్సనల్ లైఫ్ అని కొడితే 1997లో నందిని గారు ఇవన్నీ వెంకరెడ్డి గారు పాడిందే పాట
చేయాల్సిన అవసరం లేదు రైట్ సార్. రైట్ రైట్ బ్రహ్మనాయుడు గారు యా సమయం లేదు ప్లీజ్ వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు చిన్న కరెక్షన్ యా యా వన్ బై వన్ ప్లీజ్ దయచేసి క్రాస్ టాక్ చేయొద్దని కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు చిన్న కరెక్షన్ వెంకటరెడ్డి గారు సార్ ఇవన్నీ మాట్లాడి గత 5 సంవత్సరాలు మాట్లాడుతూనే ఉన్నారు కదా మీరు. వెంకరెడ్డి గారు గత 5 సంవత్సరాలు మాట్లాడుతూనే ఉన్నారు కదా, కొత్తవి కాదు కదా. మాట్లాడే మీరు 11 స్థానాలు పరిమితం అయ్యారు వెంకటరెడ్డి గారు. అట్లా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుపడలేదు. గత 5 సంవత్సరాలు మీరు ఏ మాట్లాడారు, కొత్త అంశాలు ఉంటే చెప్పండి, సమయం లేదు. వారు కూడా కంక్లూజన్ ఇవ్వాలి. మనస్తత్వం ఎట్లాంటిదే, పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టిన 5 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటారని మీరు చెప్పదలిచారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? కిరణ్ గారు కంక్లూజన్ ఏం మాట్లాడేదండి? 2004 అక్రానందం పుడితే 2009లో రేణుకేశ్వర పవన్ పెళ్లి చేసుకున్నాడు. వెంకటరెడ్డి గారు అదేంటి మనస్తత్వాలు? వెంకటరెడ్డి మీరు మళ్ళీ మా వెంకటరెడ్డి గారు ఆగండి సార్, దయచేసి ఆగండి ఒక్క నిమిషం ఆగండి సార్. కంక్లూజన్ సమయం లేదు సార్, మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. వెంకటరెడ్డి సమాధానం చెప్పానండి. ఆగు ఇలాంటి పిచ్చివాగుడు 11 ఇచ్చారు, మాడు పగలగొట్టారు నీకు. మీ నాయకుడికి మీకు మాడు పగలగొట్టారు. అలా పిచ్చి సొల్లు వాగుడు వాగితేనే గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడవయ్యా. పిచ్చివాగుడు వాకు వెంకటరెడ్డి. సొల్లు ఇంకా జనాలు విని విసిగిపోయారు నీ సొల్లు వాగుడు విని. నీ సొల్లు వాగుడు వల్ల 2% గౌరవంగా మాట్లాడుకోండి ఇద్దరు కూడా. మీ పనికి మాలిన అదే చెప్తా ఉన్నా. మీ పనికి మాలిన మాటల వల్ల నీ పనికి మాలిన మాటల వల్ల 2% ఓటు తగ్గింది వైఎస్ఆర్సీపీకి. 11 కూడా వచ్చేలాగా ఉన్నిచ్చేలా లేవు నువ్వు. వెంకటరెడ్డి అసందర్భ ప్రేలాపనల వల్ల, వెంకటరెడ్డి పిచ్చిబాగుడు వల్ల 2% ఓటు తగ్గింది వైఎస్ఆర్సీపీకి. ఇంకా సిగ్గులేదు. ఇంకా గౌరవంగా మాట్లాడుకోండి. ఇక్కడ అరే గిరి అని ఎవరల్లా వెంకటరెడ్డి, అరే గిరి అని ఎవరల్లా. నేను అనగలను, నేను నిన్ను అనగలను, కానీ నేను అనలే. పిచ్చివాగుడు వాగొద్దు డిబేట్కి వచ్చి. నీ పిచ్చి వాగుడికి 2% ఓటు తగ్గింది వైఎస్ఆర్సీపీకి. ఇష్టం వచ్చే ఆగవయ్యా నువ్వు ఆగు. సొల్లు వాగుడు 5 సంవత్సరాలు వాగావు. నీ సొల్లు వాగుడు వల్ల వైఎస్ఆర్సీపీ ఒక్కబడింది తెలుసుకోవాలి. అధిష్టానం తెలుసుకుంటే మంచిది. వెంకటరెడ్డి గారు కిరణ్ గారు, ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనోళ్ళు ఇద్దరికి కూడా ప్రతినిధులకి మనం గౌరవంగా విమర్శలు చేసుకుందాం. వ్యక్తిగతంగా విమర్శలు అవసరం లేదు. రాజకీయాల్లో మీరు ఆ మాట కమిట్ అవ్వండి. వెంకటరెడ్డి గారు, విజయసాయిరెడ్డి అయినా, అంబటి రాంబాబు అయినా, అవంతి శ్రీనివాస్ అయినా, దువార్ శ్రీనివాస్ అయినా, ఎవరైనా లేదు, ఇప్పుడు జానీ మాస్టర్ గారు అయినా, ఎవరైనా వెంకటరెడ్డి గారు మీరు గౌరవంగా మాట్లాడి, కిరణ్ గారు గౌరవంగా మాట్లాడితే అది ఇద్దరు కూడా గౌరవం. మనమేమి ఇక్కడ శత్రువులు కాదు. వెంకటరెడ్డి గారు ఓ రాజకీయ పార్టీ ప్రతినిధులుగా సిద్ధాంతపరమైన పోరాటం చేద్దాం, గౌరవంగా మాట్లాడుకుందాం. మీరు కూడా బ్రహ్మనాయుడు గారు పెట్టిన డిబేట్ కి ఓ అర్థం వచ్చేలాగా, దానికి ఒక 5 సంవత్సరాల నుంచి వెంకటరెడ్డి దానికి విలువ ఉండేలాగా ఎవరికైనా చేస్తే శిక్షిస్తామని అడ్మిట్ అవ్వండి, శిక్ష తీసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప దానికి కూడా మీరు రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంలో జనమందరూ బ్రహ్మనాయుడు గారు ఇలాంటి ఆరోపణలకు సంబంధించిన విషయంలో, రాజకీయ పార్టీ నేతల విషయంలో జనం ఆసక్తికర వింటారు, చర్చలు కూడా జరుగుతాయి. కానీ ఫైనల్ గా ఆయా ప్రభుత్వాలు, ఆయా రాజకీయ పార్టీలు పాలన ఎలా సాగించాయి, ప్రజలకు సేవ చేసేటువంటి విషయం, అది మాత్రమే అల్టిమేట్ గా నిలబడిద్ది తప్ప ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి అంశాలుగానే ఉంటాయి. వీటి మీద ఎంతో కొంత జనం చూస్తారు, ఏంటి ఇలా జరుగుతుంది, ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏంది, వ్యవహారం ఏందని చూసేదానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ గా ప్రజల విషయంలో, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో ఆయా పార్టీలు బాధ్యత వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశారనేటువంటిది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కూడా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూరు, ప్రజల సమస్యలే ప్రధానమైనటువంటి అంశాలే ఉన్నాయి కదా తప్ప ఇలాంటివన్నీ కూడా చిన్నయే. అందుకని ఇప్పుడు కూడా నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినటువంటి తీరు చాలా మంచిదేనండి. ఆయన జానీ మాస్టర్ పక్కన పెట్టలేదు. ఇంకోటి కూడా ఏమంటా అంటే పవన్ కళ్యాణ్ కొంచెం అతిగా కూడా ఎక్కువగా భయపడుతున్నారేమోననేటువంటి అనుమానం కూడా ఉందండి. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. మీ చిరంజీవి ఒక అద్భుతమైన మాట చెప్పారండి. ఏం చెప్పారు? ఈ రాజకీయాల్లో మాట అనటం కానీ, మాట పడటం కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాటిని తట్టుకోలేకనే సెన్సిటివ్ కాబట్టి నేను రాజకీయాల నుంచి దూరమయ్యాను, మా ఓడు కొద్దిగా
పడతాడు, అవసరమైతే అంటాడు అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే బాధ్యత వచ్చిందో పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అయ్యారో, ఇప్పుడు ప్రతి విమర్శకి కొంత జంకుతున్నారేమో అనేటువంటి అనుమానం అయితే మాత్రం ఉంటుంది. రాజకీయాల్లో ప్రతి అంశానికి అంత భయపడటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అలాగని నేను జానీ మాస్టర్ పక్కన పెట్టడం తప్పు అని నేను అంటల్లా. ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విమర్శకి భయపడటం కూడా కరెక్ట్ కాదన్న రైట్. ఇలాగనే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నప్పుడే వారి పార్టీ కార్యకలాపాలకి హాజరైతే బాగుంటుందని అందరూ కూడా అదే స్టాండ్ మీద ఉంటే చాలా సంతోషం. మరి మా పార్టీ వీడియోలు మా పార్టీ ఆడియోలు ఇస్తే మా ఫేక్ అని కొంతమంది వారు అనుకోవటం, మా పార్టీ వీడియోలు మా పార్టీ ఆడియోలు వస్తే ఇవి ఫేక్ అని వీళ్ళు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు ఏ పార్టీకైనా. అది ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, దాసరి కిరణ్ గారు, మసూదన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.